హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు బెండకాయ పులుసు చూపిస్తానండి మా స్టైల్లో. బెండకాయలు కట్ చేసుకున్నానండి. సాల్ట్ వాటర్లో 2 టైమ్స్ కడిగి తడిబట్టతో తుడిచి కట్ చేసుకున్న బెండకాయలు. దీంట్లోకి ఆనియన్స్ 2, టమాటాలు అయితే ఈ 3 చాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు అండి, కొంచెమే చింతపండు, ఈ సైజ్ చింతపండు 2 టైమ్స్ కడిగి నానబెట్టుకుందామండి. ఇది ఎల్లుల్లిపాయ, ఇది పడుతుంది. మేము చేసినట్టు ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ కట్ చేసి ఇవి వేయించుకుందాం, సపరేటు ఇవి వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత చూపిస్తానండి. ఆయిల్ లేకుండా వేయించుకున్న ఆనియన్స్, టమాటా అండి మిక్సీ కొట్టుకున్నాక కర్రీ చేద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ పోసుకుందాం. టమాటా, ఆనియన్స్ నేను ఆయిల్ లేకుండానే వేయించానండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఆయిల్ వీటెక్కిందండి. ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, మనం ఆనియన్స్, టమాటా పేస్ట్ అండి. ఇప్పుడు ఎగుతూ ఉండంగానే రాక్ సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఉడికినాక కారం వేసుకుందామండి. ఇట్లా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. ఇప్పుడు బెండకాయలు
ఈ బెండకాయలు నాన్ స్టిక్లో స్పూన్ ఆయిల్ వేసి వేయించుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసి, కొంచెం సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఇట్లా వేయించుకున్నామండి. దీన్ని వేయటమే, తినేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ మీడియంలో పెట్టుకుందామండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. పులుసు రెడీ అయిపోయింది. 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. స్పూన్ నిండా వద్దు, స్పూన్ నిండా కూడా వేయలేదండి. ఇంకంతే. సర్వింగ్ బౌల్లో తీసుకుని ఎలా ఉందో చూద్దామండి. ఇట్లా 1 మినిట్ పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సర్వింగ్ బౌల్లో చూసి ఎలా ఉందో చూద్దామండి. ఇట్లా ఉన్నప్పుడు మనం కొంచెం చింతపండు తీసుకున్నాం కదండి, అది నీట్గా 2 టైమ్స్ కడిగి నానబెట్టుకుని జ్యూస్ తీసుకున్న తర్వాత స్ట్రెయినర్లో వడబోసుకున్నామండి. ఎల్లిగడ్డ అండి, మీకు కావాలంటే పులుసు కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చండి, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మీడియంలో 5 మినిట్స్ పెడదామండి. బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఇలా ఉంది, చాలా బాగుంది చూస్తుంటేనే. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుందండి. కారము, సాల్టు, పులుపు అన్నీ మంచిగా సరిపోయినాయి. స్పైసీగా బాగుంది. మీరు కూడా బెండకాయ పులుసు ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా పంపించండి. మీరు ఇలా బెండకాయల్ని కొంచెం కొంచెం సాల్టు, 1/2 స్పూన్ ఆయిల్ అండి వేయించుకొని మనం బెండకాయలు సపరేట్గా వేయించుకున్నాం. తర్వాత కర్రీలో వేసుకున్నాము. స్కిప్ చేయకుండా చూడండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి, బాయ్.